జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవదత్త. శ్రీమద్ రామాయణము సుందరకాండ 9వ సర్గ. అందరికీ కూడా సనాతన ధర్మం యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మనం చెప్పుకుంటున్న సుందరకాండలో భాగంగా హనుమంతుడు ఆ విధముగా రావణుని భవనములు అందులో ఉన్న పుష్పక విమానము చూచిన తరువాత అసలు ఈ భవనము పొడుగు ఎంత, వెడల్పు ఎంత, వైశాల్యము ఎంత, ఇంత పెద్ద భవనం ఏ విధంగా నిర్మించారు అన్న విషయం కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు హనుమంతుడు. రావణుని యొక్క భవనము 1 యోజనము పొడవు, 1 యోజనము అంటే 8 మైళ్ళ పొడవు, అందులో సగం అంటే అనగా 4 మైళ్ళ వెడల్పు ఉన్న స్థలంలో నిర్మించబడి ఉందిట ఆ రావణుని యొక్క భవనం. ఎంత పెద్ద స్థలంలో నిర్మించబడ్డ ఆ భవనమును సుశిక్షితులైన రాక్షస సైనికులు అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉన్నారట. ఆ విధముగా రావణాసురుని భవనం అంతా రావణుని భార్యలతోనూ, రావణుడు వివిధ దేశాధిపతులను రాజులను జయించి వారి వద్ద నుండి బలాత్కారముగా తీసుకురాబడిన స్త్రీలతోనూ, మునులను చంపి వారి వద్ద నుండి బలవంతంగా తీసుకురాబడిన కన్యలతోనూ నిండి ఉందిట. అందులో ఉన్న పుష్పక విమానము రావణునిది కాదు. దానిని పూర్వము విశ్వకర్మ అనేటువంటి ఒక ఆయన బ్రహ్మదేవుని కోసం స్వర్గంలో నిర్మించారట. కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆ విమానమును బ్రహ్మగారి వద్ద నుండి పొందారుట. కుబేరుని యొక్క సోదరుడు రావణుడు కుబేరుడిని జయించి లంకా నగరాన్ని మరియు దానితో పాటు పుష్పక విమానాన్ని కూడా బలవంతంగా తను సొంతం చేసుకున్నాడుట. ఈ విధముగా హనుమంతుడు ఆ పుష్పక విమానము మీదకి ఎక్కాడు. ఆ విమానములో ఉన్న వంటశాలల నుండి ఆహార పదార్థాల ఘుమఘములు హనుమంతుడి నాసికాపటలను తాకుతున్నాయిట. రా రా ఇక్కడికి రా, మమ్మలను ఆరగించు అని పిలుస్తున్నాయా అన్నట్టుగా ఉందిట ఆ ఘుమఘములు. విమానం అంతటా వ్యాపించి ఉన్నాయిట ఆ వాసనలు. హనుమంతుడు ఆ విమానంలోకి ప్రవేశించాడు. వెండి బంగారములతో నిర్మించిన మణులు రత్నములు పొదిగిన స్తంభములు గల ఒక సువిశాలమైన ప్రాంగణమును చూచాడు హనుమంతుడు. అది ఒక చిత్రశాల. ఆ శాలలో నేల కనపడకుండా రత్నములతో కూడిన కంబళి పరిచి ఉందిట. ఆ శాలలో రావణుడు స్వర్గలోక భోగములు అనుభవిస్తున్నాడుట. ఆ శాలను చూస్తుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతూ ఉందిట. ఇది స్వర్గలోకమా లేక దేవతల నివాసమా అని ఆశ్చర్యపోయారట హనుమంతుడు. అక్కడ వెలుగుతున్న దీపస్తంభమును కూడా
బంగారంతో చేయబడి మణులకు పొదగబడి ఉండడం గమనించాడు హనుమంతుడు. ఆ శాలలో ఎంతోమంది ఉత్తమ స్త్రీలు రకరకాలైన రంగురంగుల దుస్తులు ధరించి రత్న కంబళీల మీద పడుకొని ఉండడం చూచాడు హనుమంతుడు. వారంతా దాదాపు 1000 మంది దాకా ఉన్నారట. వారు రాత్రి అంతా రావణునితో కామక్రీడలు జరిపి కామభోగాలలో తేలియాడి అలసి సొలసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారట. వాళ్ళంతా కళ్ళు మూసుకొని కడనిద్రలో ఉండగా ఆ స్త్రీల మధ్య పడుకొని ఉన్న రావణుడు తారల మధ్యలో ఉన్న చంద్రుడి వలె వెలిగిపోతూ ఉన్నారట. ఆ స్త్రీల ముఖములను పద్మములని భ్రమపడి తుమ్మెదలు మకరందము కొరకు రావు కదా అని భావించారట హనుమంతుడు. ఆ స్త్రీలందరూ కూడా రాత్రంతా రావణునితో కూడి మద్యము సేవించి ప్రతిక్రీడలో తలిపినందున వారు ధరించిన హారములు అన్నీ చెల్లాచెదురయ్యాయట. కొంతమంది స్త్రీలకు నుదుటి మీద ఉన్న తిలకము చెదిరిపోయిందిట. ఆ దృశ్యము ఒక పోలవనములో ఒక మదించిన ఏనుగు ప్రవేశించి ఆ వనము చెల్లాచెదురు చేసినట్టుగా ఉందిట. కొందరు శరీరము మీద వస్త్రములు తొలగిపోయాయి, హారములు చెల్లాచెదరై పడి ఉన్నాయి. ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసలకు వారి ధరించిన వస్త్రములు కుండలములు ఊగుతున్నాయి. కాడనిద్రలో ఉన్న కొందరు స్త్రీలు పక్కనున్న స్త్రీలను రావణుడు అని కౌగిలించుకుని ఉన్నారట. ఆ స్త్రీలు కూడా రావణుడే తమను పట్టుకున్నారని భ్రమించి వారు కూడా పక్క ఉన్న స్త్రీలను పట్టుకుని పడుకున్నారట. అందరికీ సరి అయిన తగడాలు లేకపోవడం వల్ల ఒకరి మీద ఒకరు చిందరవందరగా పడి నిద్రిస్తున్నారట. అలా ఒకరి మీద ఒకరు పడి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న ఆ స్త్రీలు ఎవరి చేతులు ఎక్కడ ఉన్నాయో, ఎవరి భుజాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరి కాళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియటం లేదుట. రావణుడు మేలుకొని ఉండగా కన్నెత్తి కూడా చూడలేని ఆ స్త్రీలు వంక రావణుడు నిద్రపో సమయంలో ఆ అందమైన స్త్రీల వంక కన్నార్పకుండా చూస్తున్నాయా అన్నట్టు ఆ విశాల ప్రాంగణంలో దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయిట. ఆ స్త్రీలలో రాజర్షులకు చెందినవారు, పితృదేవతలకు చెందినవారు, దైత్యులకు చెందినవారు, గంధర్వ స్త్రీలు, రాక్షస స్త్రీలు కూడా ఉన్నారట. వారందరూ రావణుని మోహావేశానికి వశులై ఆయనతో కామక్రీడలు సలిపారట. రావణుడు ఎందరో రాజులను జయించి తెచ్చిన స్త్రీలలో కామానికి వశులైన స్త్రీలు మాత్రమే రావణుని పక్కలో చేరారు. తమ తమ భర్తలను దైవంగా భావించే స్త్రీ ఒక్కరు కూడా అక్కడ లేరుట. కులిని అయిన ఒక్క స్త్రీ కూడా అక్కడ లేదుట. రావణుడి చేత బలవంతంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తేబడిన ఒక్క స్త్రీ కూడా అక్కడ లేదుట. అందుకే సీత అక్కడ లేదు అని అనుకున్నాడుట హనుమంతుడు. కానీ రావణుడు ఇష్టపడి వివాహము చేసుకున్న వారందరూ మంచి కులములో పుట్టి సకల సద్గుణములతో ప్రకాశించేవారే. వారందరినీ చూచి హనుమంతునికి తన సహజమైన చపల స్వభావంతో ఒక అనుమానం క్షణంసేపు అతని మనస్సులో వచ్చిందిట. వీరందరూ సీత వలె గొప్ప జాతి స్త్రీలు కదా, మరి ఇంతమంది ఉత్తమ జాతి స్త్రీలు రావణుని ఐశ్వర్యమునకు, బలమునకు, పరాక్రమమునకు, మోహమునకు లోబడి వశులైపోయినప్పుడు సీత కూడా వీరి మాదిరి రావణుడికి వశమై ఉండవచ్చును కదా. ఒకవేళ అలా జరిగితే రావణుడు అంత అదృష్టవంతుడు ఉండబోడు. ఒకవేళ అదే జరిగితే రావణుడు చాలా తప్పు చేశాడు, సరిదిద్దుకోలేని తప్పు చేశాడు, వీడికి రాముని చేతిలో చావు తప్పదు అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ 9వ సర్గ సంపూర్ణము. హరి ఓం నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరూ కూడా జై శ్రీరామ్ అని రాయగలరు. చంద్రశేఖర పాహి మాం.